పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు మన శాసన మండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు పార్టీ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటరు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, వేదికపై ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, పెద్దలు గౌరవనీయులు మన వరుసగా జడ్పీ చైర్మన్ గారు వేణుగోపాల్ గారు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు, పెద్దలు ముద్రగడ గిరి గారు, ప్రతిపాడు కోఆర్డినేటర్ గారు, కృష్ణుడు గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చారు. ఆయనకి మనందరి తరపున ఘన స్వాగతం పలుకుతున్నా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి గోదావరి జిల్లా రాజకీయాలు కొట్టిన పిండి లాంటి ఆయనకున్న అనుభవం, గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పలకరించగలిగినంత చనువు పరిచయాలున్న నాయకుడు మన రీజనల్ కోఆర్డినేటర్గా రావడం మనందరికీ సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు, అధికారం కోల్పోయి 6 నెలలు అయింది. అధికారం కోల్పోయిన 6 నెలల్లో పరిస్థితి చూస్తే ఇప్పుడున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వం 6 ఏళ్లలో కూడా చేయలేనన్ని విధ్వంసకర పరిణామాలు, అవినీతి కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు 6 నెలల కాలంలోనే చేసి రికార్డు సాధించిన పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నికైన మొట్టమొదటి రోజు నుంచే మన కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం కేవలం కక్ష సాధించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటైందన్నంత భ్రమలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. ఎన్నికైనా వెంటనే ప్రారంభించిన దమనకాండ ఈరోజు కూడా ఆగలే. సుమారుగా 40-45 రోజులకే వీళ్ళ అరాచకాలని చెబుతూ ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఓటమి ఒంటరిది, ఎవరు దాన్ని ఓన్ చేసుకోరు. విజయానికి బంధువులు ఎక్కువ. విజయం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ మన కార్యకర్తలు ఇవాళ ఈ హాలు చూస్తే అనిపిస్తుంది ఒక్కటే, ఓటమిలో కూడా కుంగిపోకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త మనోధైర్యంతో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. మీరు 2019 గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి రావడానికే 2-2.5 ఏళ్ళు పట్టింది. కానీ ఓటమి చెందిన మరుక్షణం నుంచే మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం అంకిత భావంతో ఉండడం అనేది మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానని ఈ సందర్భంగా చెప్తూ, మనకి త్వరలో పెట్టబోయే కార్యక్రమాల గురించి, పార్టీ కార్యక్రమాలు, ఇతర అంశాలన్నీ మాట్లాడతారు. సమయం మనం కుదించుకుని ముఖ్యులందరితో కూడా మాట్లాడించిన తర్వాత ముఖ్య అతిథి గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి ఓపికగా ఉండమని కోరుకుంటూ